మిత్రులారా, ఈరోజు నేను మీకు అందించబోయే సంఘటన కేవలం ఒక సాధారణ వార్త కాదు, లేదా ఒక వార్తాపత్రిక మూలలో ముద్రించబడిన ఒక చిన్న కథ కాదు. బదులుగా ఇది మారుతున్న ప్రపంచానికి సంబంధించిన పత్రం, చారిత్రాత్మకమైనది. అరబ్ ప్రజలు కాబట్టి భవిష్యత్తు తరాలు జాగ్రత్తగా పరిశీలించే మరియు అర్థం చేసుకునే పేజీ ఈ అల, సముద్రపు లోతుల నుండి వచ్చిన ఈ కదలిక ఇప్పుడు పెద్దవారికి చెమటలు పట్టించింది. వాషింగ్టన్ మరియు లండన్లోని ఆ అత్యంత సురక్షితమైన గదులలో కూర్చున్న పాలకులు. నిన్నటి వరకు వారు ప్రపంచాన్ని నియంత్రించే భ్రమను కలిగి ఉన్నారు. మీరు కావచ్చు రాత్రిపూట ఏమి జరిగిందో ఆలోచిస్తున్నారా? ఒకప్పుడు ప్రపంచంలోని ఏకైక సూపర్ పవర్గా పరిగణించబడే అమెరికా ఏమి జరిగింది? ప్రభుత్వాలను మార్చగల కేవలం ఆదేశంతో ఇప్పుడు దాని స్వంత వ్యూహాలను పునఃపరిశీలించిన తర్వాత దాని స్వంత చర్యలను పునఃపరిశీలించవలసి వస్తుంది. మిత్రులారా, రాబోయే కొన్ని నిమిషాల్లో మీరు వినబోయేది ఖచ్చితంగా మీ వెన్నెముకలో వణుకు పుట్టిస్తుంది. ఇది మీ హృదయ స్పందనను వేగవంతం చేస్తుంది మరియు గర్వ తరంగాన్ని పంపుతుంది మీ ద్వారా. నేటి భారతదేశం ఇకపై పాత భారతదేశం కాదని మీరు గ్రహించేలా చేసే అలని ఇది సృష్టిస్తుంది. లేఖల ద్వారా మాత్రమే తన ఆందోళనలను వ్యక్తం చేసిన లేదా ఐక్యరాజ్యసమితి ముందు నిలబడి న్యాయం కోసం వేడుకున్నది. కాని మిత్రులారా, ఈ లోతైన మరియు సంక్లిష్టమైన సమస్యను పరిశీలించి ఆ రహస్యాలను విప్పే ముందు ప్రధాన స్రవంతి చెల్లింపు మీడియా మీకు ఎప్పటికీ చూపించదు లేదా వివరించదు. నాకు చాలా చిన్నది కాని హృదయపూర్వకంగా ఉంది అభ్యర్థన. దేశం యొక్క నిజాన్ని వెల్లడించే వార్తలను కనుగొనడానికి మేము పగలు మరియు రాత్రి వేలాది నివేదికలను పరిశీలిస్తాము. బలం, దాని ఆత్మగౌరవం మరియు దాని మారుతున్న ప్రపంచ ప్రకృతి దృశ్యం. కాబట్టి ఈ వీడియోను ఇప్పుడే లైక్ చేయాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటే మీ లైక్ మా కష్టానికి అతిపెద్ద ప్రతిఫలం మరియు మీరు భారతదేశం ప్రపంచ వేదికపై బలమైన శక్తిగా ఎదగడానికి సహాయం చేస్తే, మీరు మమ్మల్ని ప్రపంచ నాయకుడిగా చూడాలనుకుంటే ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నొక్కండి మరియు అవును అని వ్యాఖ్యానించండి. అమెరికా లేదా చైనా అయినా ప్రపంచం మొత్తం చూడగలిగేలా పూర్తి ఉత్సాహంతో మరియు అభిరుచితో జై హింద్ అని బాక్స్లో రాయడం మర్చిపోవద్దు. మనం భారతీయులు ఎంత ఐక్యంగా ఉన్నాము, మనం ఎంత దేశభక్తులం. అలాగే దయచేసి మాకు తెలియజేయండి, దేశంలోని ఏ మూల నుండి, ఏ నగరం లేదా గ్రామం నుండి మీరు ఈ వీడియోను చూస్తున్నారు. మనం కూడా చేయగలిగేలా మీ నగరం పేరు రాయండి. మన స్వరం ఎంత దూరం చేరుకుంటుందో మాకు తెలియజేయండి. మిత్రులారా, ఇప్పుడు ఆ దృశ్యాన్ని ఊహించుకోండి. మీ మనస్సులో ఊహించుకోండి. మీ ఊహను విపరీతంగా నడపనివ్వండి. అరేబియా సముద్రం నుండి లేచే ఈ ఉద్యమం ఇకపై ఉప్పునీటికే పరిమితం కాదు. ఈ ఉద్యమం ఇప్పుడు ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన రాజధానుల మూసివేసిన ఎయిర్ కండిషన్డ్ గదులకు చేరుకుంది. ఇరాన్లో అమెరికా కార్యకలాపాల మధ్య చాబహార్ ఓడరేవుపై భారతదేశం మరియు అమెరికా ముఖాముఖి నిలబడి ఉండటం, రెండు దేశాల నావికాదళాలు ఒకదానికొకటి ప్రత్యక్షంగా నిలబడి ఉండటం పరిస్థితిని ఒక క్లిష్టమైన దశకు తీసుకువచ్చింది. ఒకే ఒక తప్పుడు నిర్ణయం, ఒకే ఒక తొందరపాటు అడుగు ప్రపంచ రాజకీయాల గమనాన్ని మరియు స్థితిని మార్చగలదు రెండు వైపులా. గత 24 గంటల్లో ఏమి జరిగిందో ఒక వింతను సృష్టించింది. వాషింగ్టన్ నుండి టెహ్రాన్ మరియు న్యూఢిల్లీ వరకు అశాంతి, వింత నిశ్శబ్దం మరియు ఉద్రిక్తత. ప్రపంచం ప్రస్తుతం కలవరపడుతోంది. అగ్రరక్షణ నిపుణులు తలలు గోక్కుంటున్నారు. మరియు ఈ ఆశ్చర్యమేమిటంటే, భారతదేశం ఎవరు, నేను పునరావృతం చేస్తున్నాను, ఎవరు రిమోట్గా కూడా సాధించలేదో ఊహించలేదు. ప్రపంచవ్యాప్తంగా తన కఠినమైన, మొండి పట్టుదలగల మరియు చపలచిత్త నిర్ణయాలకు పేరుగాంచిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండా తనకు అత్యంత విశ్వసనీయ సైనిక మరియు భద్రతా సలహాదారులను వైట్ హౌస్కు పిలిపించిన సమయం గురించి ఆలోచించండి. వాషింగ్టన్లో రాత్రిపూట ప్రపంచం నిద్రపోతుండగా ఒక అత్యవసర సమావేశం ప్రారంభమైంది. గదిలో వాతావరణం చాలా ఉద్రిక్తంగా ఉంది. మీరు ఒక పిన్ డ్రాప్ వినవచ్చు. టేబుల్ మీద పెద్ద మ్యాప్లు విస్తరించి ఉన్నాయి. ఉపగ్రహ చిత్రాలు వేయబడ్డాయి మరియు అన్ని జనరల్స్ మరియు సలహాదారుల ముఖాలు ఆందోళన మరియు ఉద్రిక్తత సంకేతాలను చూపించాయి. చర్చ యొక్క దృష్టి ఒకే అంశంపై ఉంది. ప్రతి ప్రశ్న మరియు ప్రతి చర్చ ఒకే అంశంపై కేంద్రీకృతమై ఉంది. చాబహార్. అవును,
మిత్రులారా, అదే చాబహార్ అమెరికా ఎప్పటినుంచో ఒత్తిడి రాజకీయాలలో నిమగ్నమే ఉన్న ఓడరేవు భారతదేశాన్ని బెదిరిస్తున్నది. మరియు అదే చాబహార్ భారతదేశం నేడు పూర్తి శక్తితో, పూర్తి విశ్వాసంతో మరియు భయం లేకుండా తన స్థానాన్ని దృఢంగా స్థాపించింది. అరేబియా సముద్రంలో పరిస్థితి చాలా వేగంగా మారిపోయింది. ఎవరికి వారి ప్రశాంతతను సేకరించడానికి, ప్రతిబింబించడానికి లేదా కొత్త ఎత్తుగడలు వేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే కొన్ని గంటల క్రితం వరకు యుఎస్ నావికాదళ కార్యకలాపాలు క్రమంగా పెరుగుతున్నాయి. వారి డిస్ట్రాయర్లు గస్తీ తిరుగుతున్నాయి మరియు వారి భారీ విమాన వాహక నౌకలు మొబైల్ నగరాల మాదిరిగా వారి శక్తిని ప్రదర్శిస్తున్నాయి. భారతీయ యుద్ధనౌకల ఆకస్మిక ఉనికి మొత్తం సమీకరణాన్ని పూర్తిగా తలకిందులు చేసింది. విశ్వసనీయ వర్గాలు మరియు వస్తున్న సమాచారం ప్రకారం భారతదేశం చాబహార్ విషయంలో ఇప్పటివరకు అతిపెద్ద మరియు అత్యంత కఠినమైన వ్యూహాత్మక అడుగు వేసింది. భారత నావికాదళం మరియు వైమానిక దళాన్ని హై అలర్ట్లో ఉంచింది. భారతదేశం అరేబియా సముద్రంలో ఇంత భారీ ముట్టడిని ప్రారంభించింది. ఇది చాలా చిక్కైనది. అమెరికన్ కూడా వ్యూహకర్తలు మొదటి నుండి వెనక్కి వెళ్లి తమ ప్రణాళికలను పునరాలోచించవలసి వచ్చింది. ఇది చిన్న విషయం కాదు. మిత్రులారా, దీన్ని తేలికగా తీసుకోకండి. ఎందుకంటే ఇది 1990 నాటి భారతదేశం కాదు. ఇది ఏదైనా ఒత్తిడికి లొంగి ఉండేది. అది వెనక్కి తగ్గినా లేదా ఆంక్షల బెదిరింపులకు లొంగిపోయినా ఇదే కొత్త భారతదేశం. ఇది సముద్రం మధ్యలో ఒక రాయిలా, తుఫానుల మధ్య ఒక అభేద్యమైన గోడలా, దాని స్వంత భద్రత మరియు ప్రయోజనాల కోసం నిలబడి ఉన్న నిర్భయ భారతదేశం పరిస్థితి చాలా వేగంగా మారిపోయింది. సముద్రం ద్వారా ఇరాన్పై ఒత్తిడి తెచ్చి దానిని గొంతు పిసికి చంపడానికి ప్రయత్నించిన అమెరికా ప్రణాళిక అకస్మాత్తుగా బలహీనపడుతున్నట్లు కనిపించింది. అమెరికా భావించింది ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాలలో చేసినట్లుగా ఇరాన్ను చుట్టుముట్టడానికి అరేబియా సముద్రాన్ని తన వ్యక్తిగత రాజ్యంగా ఉపయోగించుకుంటుందని. కాని దానికి ఒక పెద్ద ఆశ్చర్యం కలిగింది. భారత జెండాను ఎగురవేసే భారీ యుద్ధనౌకలు ఇప్పటికే అక్కడ ఉన్నాయి, పూర్తిగా సిద్ధంగా ఉన్నాయి, అమెరికా కోసం వేచి ఉన్నట్లుగా. ఈ మొత్తం పరిణామంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం, అత్యంత గమనించదగ్గ విషయం, భారతదేశం ఎటువంటి సంకోచం లేకుండా మరియు దౌత్య భాషను ఆశ్రయించకుండా చాబహార్ కేవలం ఓడరేవు కాదని స్పష్టం చేసింది. ఇది ఓడలు డాక్ చేయడానికి కేవలం స్థలం కాదు, లేదా ఇది కేవలం ఇటుకలు, రాళ్లు మరియు కాంక్రీటుతో నిర్మించిన నిర్మాణం. బదులుగా ఇది భారతదేశం యొక్క వ్యూహాత్మక లంగరు. ఇది భారతదేశ భవిష్యత్తుకు తలుపు. మరియు ఈ లంగరును తాకడానికి, దానిని విచ్ఛిన్నం చేయడానికి లేదా బలహీనపరచడానికి చేసే ఏ ప్రయత్నమైనా, పరిణామాలు ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబడవు. మిత్రులారా, ఒక్క క్షణమాగి అమెరికా నుండి వచ్చే చిన్న ముప్పుతో, ఒకే ట్వీట్తో ప్రపంచంలోని ప్రధాన దేశాలు తమ విధానాలను మార్చుకుంటాయని, తమ ఆర్థిక వ్యవస్థలను త్యాగం చేస్తాయని మరియు లొంగిపోతాయని ఆలోచించండి. నేడు భారతదేశం అదే అమెరికా, అదే సూపర్ పవర్ ముందు ఒక పెద్ద శిలలాగా స్థిరంగా నిలుస్తుంది. దాని కళ్ళు భయంతో కాదు, సవాలుతో నిండి ఉన్నాయి. భారతదేశం సముద్రం ద్వారానే కాకుండా భూమి ద్వారా కూడా తన బలాన్ని ప్రదర్శించింది. 8:34 భారతదేశం కూడా భారీ సైనిక కార్యకలాపాలను ప్రారంభించింది. సరిహద్దు ప్రాంతాల నుండి వచ్చిన నివేదికలు దుమ్ముతో కూడిన ట్రక్కుల పొడవైన కాన్వాయ్లతో పాటు సాయుధ వాహనాలు, భద్రతా దళాల భారీ మోహరింపు మరియు లాజిస్టికల్ మద్దతు స్పష్టంగా సూచించాయి భారతదేశం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గదు. ఈ కాన్వాయ్లు కేవలం వాహనాలు కాదు, అవి కేవలం ఇనుప పెట్టెలు కాదు, కాని అవి భారతదేశం యొక్క ఉక్కు సంకల్పం మరియు దుభ సంకల్పానికి సజీవ రుజువు. అమెరికా దీనికోసం ఆశించింది. సుంకాల పెంపును బెదిరించడం, పన్నులను బెదిరించడం లేదా దౌత్యపరమైన ఒత్తిడిని ప్రయోగించడం మరియు తన సైనిక ప్రదర్శన ద్వారా భారతదేశాన్ని వెనక్కి నెట్టివేస్తుందని అది నమ్మకంగా ఉండవచ్చు. వారు దానిని విశ్వసించారు. 25% పన్ను ప్రస్తావనతో భారతదేశం భయపడుతుంది. అది భయపడుతుంది మరియు దాని ఆర్థిక వ్యవస్థను కాపాడటానికి అమెరికా యొక్క అన్ని పరిస్థితులు మరియు అసమంజసమైన డిమాండ్లను అది అంగీకరిస్తుంది. కానీ దీనికి విరుద్ధంగా జరిగింది. భారతదేశం చాబహార్ గురించి ఐక్యరాజ్యసమితి నుండి వాషింగ్టన్ వరకు
అది తన పెట్టుబడి అని భారతదేశం మొత్తం ప్రపంచానికి స్పష్టం చేసింది. అది తనది చెమట, అది తన భవిష్యత్తు, మరియు అది తన వ్యూహాత్మక ఆవశ్యకత. భారతదేశం చేసిన ఓడరేవు $1 బిలియన్ ఖర్చుతో, దాని ఇంజనీర్లు మరియు కార్మికుల కృషితో మరియు సంవత్సరాల కృషితో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ దౌత్యం మరియు సహనం, దానిని వదిలివేయడం లేదా మరెవరి దయకు వదిలివేయడం అనే ప్రశ్న లేదు. అరేబియా సముద్రంలో భారతీయ మరియు అమెరికన్ యుద్ధనౌకల మధ్య ఘర్షణ మరోసారి ఉద్రిక్తతను మరింత పెంచింది. మీరు ఊహించవచ్చు, ప్రపంచంలోని 2 అతిపెద్ద శక్తులు ఒక చిన్న సముద్ర ప్రాంతంలో ఒకదానికొకటి ఎదుర్కొంటున్నప్పుడు వాతావరణంలో విద్యుత్ ఉద్రిక్తత. వారి తుపాకులు ఒకదానికొకటి గురిపెట్టబడ్డాయి మరియు వారి రాడార్లు నిరంతరం వారి స్థానాలను మెరుస్తూనే ఉన్నాయి. ఇది బీప్ మోగుతోంది. విషయాలు అలా మారాయి. అది కేవలం ఇది ఇకపై దౌత్యపరమైన ఘర్షణ కాదు. ఇది ఇకపై కేవలం మాటల యుద్ధం కాదు, బలానికి ప్రత్యక్ష పరీక్ష. ఇది శక్తి యుద్ధంగా మారింది. భారతదేశం తన ఉత్తమ యుద్ధ విమానాలతో సహా తన వైమానిక దళానికి చెందిన అనేక స్క్వాడ్రన్లను చాబహార్ చుట్టుపక్కల ప్రాంతాలను తక్షణమే పర్యవేక్షించడానికి మోహరించింది. సుఖోయ్ 30 MKI మరియు రాఫెల్ వంటి అత్యాధునిక విమానాల గర్జన. భారతదేశం తన సరిహద్దుల నుండి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ తన ప్రయోజనాలను ఎలా కాపాడుకోవాలో తెలుసని వారి సోనిక్ బూమ్లు ఆకాశంలో ప్రకటించాయి. మరియు దాని చేతులు చాలా పొడవుగా ఉన్నాయి. మన జలాంతర్గాములు నిశ్శబ్దంగా ప్రయాణించే ఆకాశం నుండి సముద్రపు లోతు వరకు. చాబహార్కు దారితీసే ప్రతి మార్గం, ప్రతి ఓడ మరియు ప్రతి అల ఇప్పుడు దాని కఠినమైన నిఘా. దాని అనుమతి లేకుండా ఒక ఆకు కూడా అక్కడికి కదలదని భారతదేశం బలమైన సందేశాన్ని పంపింది. ఇరాన్లో నిరసనలు ఎలా పెరిగాయి, వీధుల్లో కాల్పులు జరుగుతున్న తీరు, అమెరికా వైమానిక దాడులు, నావికాదళ కార్యకలాపాల గురించి మాట్లాడుతున్న తీరు, ఇది భారతదేశాన్ని చాలా అప్రమత్తంగా చేసింది. ఎందుకంటే భారతదేశానికి బాగా తెలుసు, భారతదేశ చరిత్ర ఇరాన్లో పరిస్థితి మరింత దిగజారితే, లేదా ఇరాక్ లేదా సిరియాలో జరిగినట్లుగా అంతర్యుద్ధం జరిగితే మొదటి మరియు చెత్త ప్రభావం లోతైన గాయం అవుతుందనే వాస్తవానికి సాక్ష్యం. లేదా బాహ్య దాడి జరిగితే మొదటి మరియు చెత్త ప్రభావం లోతైన గాయం అవుతుంది. ఇది చాబహార్ను కూడా ప్రభావితం చేస్తుంది. ఇది అక్కడ బిలియన్ల రూపాయల విలువైన భారతదేశ వాణిజ్యాన్ని మరియు అక్కడ పనిచేస్తున్న మరియు నివసిస్తున్న వేలాది మంది భారతీయులను ప్రభావితం చేస్తుంది. ఇది వారి పౌరుల భద్రతను ప్రభావితం చేస్తుంది. ఇదే అతిపెద్ద కారణం. అందుకే భారతదేశం ఇప్పటికే ఈ ఓడరేవును అజేయమైన కోటగా మార్చడం ప్రారంభించింది. ఇనుప కవచం. భారతదేశం స్పష్టంగా, కఠినంగా మరియు ఎటువంటి భయం లేకుండా అమెరికాకు మరియు ప్రపంచానికి చెప్పింది, ఇరాన్ లోపల అమెరికా ఏమి చేయాలనుకుంటుందో అది వారి అంతర్గత విషయం అని వారు హెచ్చరించారు. అది వారి రాజకీయాలు కావచ్చు, కానీ చాబహార్ను తాకడం లేదా దానికి హాని కలిగించడం అనే తప్పు అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఈ హెచ్చరిక తర్వాత భారతదేశ సైన్యం సన్నాహాలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. యుద్ధనౌకల నుండి వాయు రక్షణ వ్యవస్థల వరకు, నౌకా నిరోధక క్షిపణి యూనిట్ల నుండి రియల్ టైం వరకు ఉపగ్రహ నిఘా, ప్రతి ఒక్క వ్యవస్థ సక్రియం చేయబడింది. మిత్రులారా, ఇది పూర్తి స్పెక్ట్రం ఆధిపత్యం అని పలవబడేది. అంటే భూమి, నీరు మరియు ఆకాశంపై బలమైన పట్టును కొనసాగించడం. దాని సందేశం చాలా స్పష్టంగా ఉంది. ఇది కేవలం రాజకీయ వాక్చాతుర్యం కాదు. ఇది ఎన్నికల్లో గెలవడానికి ఇచ్చిన ప్రసంగం కాదు. మరియు ఇది కేవలం కాగితంపై ముప్పు కాదు. బదులుగా ఇది పూర్తి తయారీ, మరియు ఇది కాగితపు పులి కాదు. ఇది నేలపై చర్య తీసుకుని మన కళ్లలోకి చూసే కొత్త భారతదేశం. ఇప్పుడు మీ మనస్సులో ఈ ప్రశ్న తలెత్తడం ఖాయం, మరియు అది ఇలా ఉండాలి: చాబహార్ భారతదేశానికి ఎందుకు అంత ముఖ్యమైనది? ఎందుకు? ప్రపంచ నాయకుడైన అమెరికా వంటి అగ్రరాజ్యాన్ని ఎదుర్కోవడానికి భారతదేశం సిద్ధంగా ఉందా? కాబట్టి దీన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. చాలా ముఖ్యం. లోతుగా పరిశీలించడం చాలా ముఖ్యం. ఈ ఓడరేవు భారతదేశాన్ని నేరుగా మధ్యప్రాచ్యానికి కలుపుతుంది. భారతదేశం ఆఫ్ఘనిస్తాన్కు ప్రత్యక్ష ప్రవేశం కలిగి ఉన్న ఏకైక మార్గం, ఏకైక కారిడార్ ఇదే. మీకు తెలుసు, మా పొరుగున ఉన్న పాకిస్తాన్ ద్వేషం మరియు అసూయ కారణంగా
భారతదేశానికి భూమార్గం ఇవ్వడానికి ఎల్లప్పుడూ నిరాకరించింది. పాకిస్తాన్ ఎల్లప్పుడూ ఇది దాని వ్యూహం. భారతదేశం మధ్య ఆసియా నుండి నరికివేయబడటం, ఒంటరిగా ఉండటం మరియు చమురు మరియు దాని వనరులను యాక్సెస్ చేయకుండా నిరోధించడం. గ్యాస్. కానీ చాబహార్ వద్ద భారతదేశం చేసిన ఈ మాస్టర్ స్ట్రోక్ పాకిస్తాన్ ప్రణాళికలను మరియు దాని దుష్ట ఉద్దేశాలను పూర్తిగా నాశనం చేసింది. ఇది పరిస్థితిని పూర్తిగా నాశనం చేసింది. పాకిస్తాన్ను దాటవేసి భారతదేశాన్ని విస్తారమైన చమురు మరియు గ్యాస్ నిల్వలు మరియు మధ్య ఆసియాలోని ప్రధాన మార్కెట్లకు అనుసంధానించే మార్గం ఇది. చాబహార్ కేవలం వాణిజ్యం కాకపోవడానికి ఇదే అతిపెద్ద కారణం. ఓడరేవు. ఇది వస్తువులను రవాణా చేయడానికి మాత్రమే కాదు, ఇది భారతదేశ భౌగోళిక రాజకీయ వ్యూహానికి బలమైన మరియు అతి ముఖ్యమైన స్తంభం. చాబహార్ పోగొట్టుకుంటే మధ్య ఆసియాకు తలుపు భారతదేశం కోసం శాశ్వతంగా మూసివేయబడుతుందని అర్థం చేసుకోండి మరియు మనం వ్యూహాత్మకంగా చుట్టుముట్టబడతాము. అంతేకాకుండా స్నేహితులారా, మరొక పెద్ద కారణముంది. మరొకటి ప్రధాన ముప్పు చైనా. ఎందుకంటే చాబహార్ చైనా యొక్క గ్వాడర్ ఓడరేవుకు ప్రత్యక్ష, ఖచ్చితమైన మరియు ప్రభావవంతమైన ప్రతిస్పందన. గ్వాడర్ ఓడరేవు పాకిస్తాన్లో నిర్మించబడుతోంది. దీనిని చైనా తన కాలనీగా ఉపయోగించుకోవాలనుకుంటుంది. ఇది భారతదేశానికి గణనీయమైన ముప్పును కలిగిస్తుంది. భద్రత. ఇది ఒక ఉక్కిరిబిక్కిరి చేసే విషయం. గ్వాదర్ పూర్తిగా చైనా నియంత్రణలోకి వెళ్లి చైనీయులు అక్కడ స్థిరపడితే, నావికాదళం శాశ్వతంగా అక్కడ స్థిరపడితే, అరేబియా సముద్రంలో శక్తి సమతుల్యత దెబ్బతింటుంది మరియు భారతదేశం సముద్ర దిగ్బంధనను ఎదుర్కోవలసి ఉంటుంది. అందువల్ల ఆ సమతుల్యతను కొనసాగించడానికి, చైనాపై పట్టును ఉంచడానికి చాబహార్ భారతదేశం యొక్క అతిపెద్ద ఆయుధం. ఎందుకంటే ఇది గ్వాదర్ నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో, అవును, కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి నుండి భారతదేశం పాకిస్తాన్ యొక్క ప్రతి కదలికపై గద్దల కన్నువేసి ఉంచగలదు మరియు చైనా. అందుకే భారతదేశం ఇక్కడ రాజీ పడలేదు. అది ఎటువంటి దయ చూపించలేదు మరియు భవిష్యత్తులో కూడా చేయదు. ఇంతలో ఈ మొత్తం నాటకంలో పాకిస్తాన్ మనస్సులను పరిస్థితి నుండి దూరం చేసి ఇస్లామాబాద్లో సంచలనం సృష్టించిన మరో ప్రధాన పరిణామం ఉద్భవించింది. అమెరికా అకస్మాత్తుగా పాకిస్తాన్పై కఠిన వైఖరి తీసుకుంది మరియు భారతదేశానికి మద్దతుగా ప్రకటనలు జారీ చేసింది. పాకిస్తాన్ నేరుగా భారతదేశానికి వ్యతిరేకంగా ఎటువంటి కుట్రలో భాగం కావద్దని హెచ్చరించింది. ఇది అకస్మాత్తుగా జరగలేదు. ఇది యాదృచ్ఛికం కాదు. బదులుగా ఇది భారతదేశం యొక్క విజయవంతమైన దౌత్యం యొక్క విజయం. ఇది భారతదేశం యొక్క పెరుగుతున్న స్థాయి ఫలితంగా ఉంది. ఈ సమయంలో భారతదేశం కోపగించుకునే ప్రమాదం అమెరికాకు లేదని ఇది స్పష్టమైన సంకేతం. అది భారతదేశాన్ని కోల్పోవాలని కోరుకోవడం లేదు. ఎందుకంటే ఆసియాలో డ్రాగన్ను, అంటే చైనాను ఆపాలనుకుంటే దానికి భారతదేశం ఎట్టి పరిస్థితుల్లోనూ అవసరమని దానికి తెలుసు. పాకిస్తాన్ ఇకపై అమెరికాకు ప్రాముఖ్యతను కలిగి ఉండదు. అది ఒకప్పుడు ఉన్నంత ప్రియమైనది కాదు. అది ఇప్పుడు కేవలం భారంగా మారింది. కానీ ఈ మొత్తం ఎపిసోడ్ ఇక్కడితో ముగియదు. కథ కొనసాగుతుంది. ఈ మొత్తం సంఘటన మధ్య మరొక పొర బయటపడింది. మరొక కొత్త మలుపు ఉద్భవిస్తోంది. అది యూరప్. మీకు తెలుసా మిత్రులారా, ఎప్పుడూ అమెరికా వెనుక నిలబడి అమెరికా నీడను అనుసరించే యూరప్ ఎల్లప్పుడూ దానితో ఏకీభవించేది. ఒకప్పుడు అమెరికాతో సమానంగా ఉన్న యూరప్ కూడా ఇప్పుడు అమెరికాను అనుమానంగా చూస్తోంది. మీరు వార్తల్లో విని ఉండే గ్రీన్లాండ్ వివాదం అమెరికా పాత మిత్రదేశాల కళ్లు తెరిపించింది. అమెరికా గ్రీన్లాండ్ను కొనుగోలు చేయడం గురించి మాట్లాడింది. అది మొత్తం దేశాన్ని కొనుగోలు చేయడానికి ధైర్యం చేసి దాని భద్రతకు బదులుగా భూమిని డిమాండ్ చేయాలనే షరతు విధించింది. ఇది యూరప్ను, ముఖ్యంగా డెన్మార్క్ మరియు జర్మనీ వంటి దేశాలను తీవ్రంగా బాధించింది. అమెరికా స్నేహం షరతులతో వస్తుందని యూరప్ ఇప్పుడు గ్రహించింది. ఇది ఉచితం కాదు. అది భద్రతకు బదులుగా భూమి, మద్దతుకు బదులుగా నియంత్రణ. ఇది అమెరికా కొత్త వ్యాపార నమూనాగా మారింది. మరియు ఈ ఆలోచన, ఈ భయం యూరప్ భారతదేశం వైపు చూసేలా బలవంతం చేస్తోంది. యూరప్ ఇప్పుడు భాగస్వామి కోసం వెతుకుతోంది. స్నేహితుడు శక్తివంతుడు కాని దురాశ లేనివాడు.
ఒత్తిడితో కాకుండా నమ్మకంతో నిలబడేవాడు. మరియు స్నేహితులు, ఈ ప్రమాణం ప్రకారం ఈ స్థాయిలో భారతదేశం ఇది పూర్తిగా నిజమే అనిపిస్తుంది. భారతదేశం ఎప్పుడూ ఏ దేశ భూమిని అడగలేదు. మేము ఏ దేశాన్ని ఆక్రమించలేదు. మరియు భారతదేశం ఎప్పుడు సహాయానికి బదులుగా అక్కడ తన సైనిక బలగాలను రుద్దలేదు. ఫ్రాన్స్, జర్మనీ మరియు ఇతర యూరోపియన్ దేశాలతో భారతదేశం పెరుగుతున్న సాన్నిహిత్యం, రక్షణ మరియు సాంకేతిక ఒప్పందాలు ఈ మారుతున్న సమతుల్యతకు అతిపెద్ద రుజువు. భారతదేశం బాధ్యతాయుతమైన సూపర్ పవర్గా మారుతోందని వారు చూస్తున్నారు. ఆ దేశం నమ్మదగనది. చాబహార్ విషయంలో భారతదేశం తీసుకున్న చర్య దళాలను పంపడం లేదా ఓడలను నిలబెట్టడం వరకే పరిమితం కాలేదు. కానీ నిజమైన సందేశం పంపబడింది. భారతదేశం తన ఉనికిని బహిరంగంగా ప్రదర్శించినప్పుడు నిజమైన ప్రభావం వచ్చింది. అత్యంత ప్రాణాంతకమైన మరియు అత్యంత విధ్వంసక ఆయుధాలు. బ్రహ్మోస్ క్షిపణి, మోహరింపు నివేదికలు సాధారణ సైనిక కార్యకలాపాలు కాదు. మిత్రులారా, మీకు తెలుసా, మరియు మొత్తం ప్రపంచానికి తెలుసు, బ్రహ్మోస్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైనదని సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి. నేటికి ప్రపంచంలోని ఏ రాడార్ లేదా రక్షణ వ్యవస్థకు దీనికి ప్రతిగా కౌంటర్ లేదు. అది అమెరికా పేట్రియాట్ వ్యవస్థ అయినా ఇది కేవలం దాని ఉనికి, దాని పేరు, ప్రత్యర్థిని మార్చడానికి సరిపోతుంది వ్యూహం. భారతదేశం ఎటువంటి శబ్దం లేకుండా, ఎటువంటి ఆర్భాటం లేకుండా మరియు ఎటువంటి విలేకరుల సమావేశం లేకుండా స్పష్టం చేసింది. హెచ్చరికలు ఇకపై మాటలలో ఇవ్వబడవు, కాని తయారీలో ఇవ్వబడతాయి. బ్రహ్మోస్ కేవలం క్షిపణి కాదు. ఇది ఇనుప ముక్క కాదు. బదులుగా ఇది భారతదేశం యొక్క వ్యూహాత్మక ఆలోచనను సూచిస్తుంది. ఇది భారతదేశం యొక్క కోపాన్ని సూచిస్తుంది. ఇది ఒక ప్రాంతంలో మోహరించినప్పుడు భారతదేశం ఇప్పుడు ఆ ప్రాంతాన్ని దాని ఎరుపు గీతగా పరిగణించిందని అర్థం. అంటే అది లక్ష్మణ రేఖను గీసింది. దాటడం అంటే విధ్వంసం. చాబర్లో బ్రహ్మోస్ ఉండటం వల్ల అక్కడ ఏదైనా దుస్సాహసం జరిగితే అమెరికాకు స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చింది. ఏదైనా తప్పు జరిగితే వెంటనే మరియు నిర్ణయాత్మకంగా ప్రతీకారం తీర్చుకుంటారు. బ్రహ్మోస్ నుండి తప్పించుకోవడం అమెరికన్ జనరల్స్కు బాగా తెలుసు అసాధ్యం. ఇది కాల్పులు మరియు మర్చిపోయే సూత్రంపై పనిచేస్తుంది. అందుకే యుఎస్ నావికాదళం యొక్క దాడి కార్యకలాపాలు అకస్మాత్తుగా పరిమితంగా కనిపించాయి. వారు తమ వేగాన్ని తగ్గించి తమ నౌకలను సురక్షితమైన దూరానికి వెనక్కి వెళ్లమని ఆదేశించారు. భారతదేశం క్షిపణులను మాత్రమే కాకుండా వాయు రక్షణ వ్యవస్థలు, ఇంటర్సెప్టర్లను కూడా పూర్తిగా సక్రియం చేసింది. క్షిపణులు మరియు బహుళపొర భద్రతా గ్రిడ్ను కూడా సక్రియం చేసింది. ఉపగ్రహ నిఘా నుండి నిజసమయం వరకు పర్యవేక్షణ, ప్రతి చిన్న కదలిక, ప్రతి పడవ మరియు ప్రతి డ్రోన్ పర్యవేక్షించబడుతున్నాయి. దీని అర్థం ప్రతి కదలిక, అరేబియా సముద్రం నుండి ఇరానియన్ తీరం వరకు ప్రతి కార్యాచరణ ఇప్పుడు భారతీయ తెరలపై రికార్డు చేయబడింది. మరియు భారతదేశం అనుమతి లేకుండా ఒక పక్షిని, అవును, ఒక చిన్న పక్షిని కూడా అక్కడ చంపలేము. ఈ మొత్తం పరిణామంలో అమెరికా అతిపెద్ద సమస్య, దాని అతిపెద్ద సందిగ్ధత ఏమిటంటే అది భారతదేశాన్ని బహిరంగంగా తన శత్రువుగా చేసి దానిపై ఒత్తిడి తీసుకురాలేకపోవడం. అది దీన్ని కూడా సాధించలేకపోయింది. అందువల్ల అది లోతుగా చిక్కుకుంది. ఒకవైపు దాని అహం ఉన్నందున అది ఒక విషవలయంలో చిక్కుకుంది. దానికి సూపర్ పవర్ అనే గర్వం ఉంది. మరోవైపు దానికి భారతదేశం యొక్క వ్యూహాత్మక ప్రాముఖ్యత ఉంది. అది లేకుండా అది ఆసియాలో మనుగడ సాగించదు. దీనివల్ల గత కొన్ని గంటల్లో అమెరికా వైఖరి పూర్తిగా మారిపోయింది. బెదిరింపుల స్థానంలో సంభాషణ, కోపం, చిరునవ్వులు పోయాయి మరియు సుంకాల కఠినమైన భాష అకస్మాత్తుగా మెత్తబడింది. ఒప్పందాలు మరియు భాగస్వామ్యాల చర్చలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. మూలాల ప్రకారం అమెరికా ప్రస్తుతం భారతదేశాన్ని ఒప్పించడానికి భారతదేశానికి 3 ప్రధాన ప్రతిపాదనలను అందించడానికి సిద్ధమవుతోంది. కాబట్టి శ్రద్ధ వహించండి. రాబోయే రోజుల్లో ముఖ్యాంశాలుగా మారే ఈ 3 ప్రతిపాదనలు ఏమిటో వినండి. మొదటిది వాణిజ్యం మరియు సుంకాలపై ఉదారంగా ఉండటం. దీని అర్థం అమెరికా భారతీయ వస్తువులపై పన్నులు తగ్గించి వారికి మినహాయింపులు ఇవ్వడానికి సిద్ధంగా ఉండవచ్చు. ఇది మన ఎగుమతిదారులకు
ప్రయోజనం చేకూరుస్తుంది. రెండవది, రక్షణ సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవడాన్ని వేగవంతం చేయడం. అమెరికా గతంలో చేయని ఆధునిక ఆయుధాలు, జెట్ ఇంజిన్లు మరియు వాటి సాంకేతిక పరిజ్ఞానాన్ని భారతదేశానికి అందించవలసి రావచ్చు. మరియు మూడవది, పాకిస్తాన్పై ఒత్తిడి పెంచడం ద్వారా భారతదేశ భద్రతా ప్రయోజనాలను సమతుల్యం చేయడానికి ప్రయత్నించడం. ఎందుకంటే భారతదేశం పూర్తిగా కోపంగా ఉంటే, భారతదేశం దానికి వెన్నుచూపితే నష్టం ఇరానియన్ ముందు భాగంలోనే కాదని అమెరికా గ్రహించింది. కాని ప్రపంచవ్యాప్తంగా భారతదేశం రష్యా లేదా చైనా శిబిరం వైపు కొంచెం మొగ్గు చూపితే అమెరికన్ ఆధిపత్యం అంతమవుతుంది. దాని ఆధిపత్యం అంతమవుతుంది. ఇంతలో ఈ పెద్ద ఆటలో పాకిస్తాన్ పేరు మరోసారి చదరంగంలో బయటపడింది. ఎందుకంటే అమెరికా వెతుకుతున్న మార్గం, ఇరాన్పై ఒత్తిడి తీసుకురావడానికి వెతుకుతున్న నేల, పాకిస్తాన్ పాత్ర మరింత అనుమానాస్పదంగా మారుతోంది. పాకిస్తాన్ వైమానిక ప్రాంతం మరియు స్థావరాలను అమెరికన్ ఫైటర్ జెట్లు మరియు సైనిక సహాయం కోసం ఉపయోగించుకోవచ్చని నివేదికలు మరియు చాలా బలమైన నివేదికలు ఉన్నాయి. పాకిస్తాన్ మరోసారి తన భూమిని కొన్ని డాలర్లకు అమ్మాలని నిర్ణయించింది. ఈ వార్త వెలుగులోకి వచ్చిన వెంటనే ఇది అన్ని ముస్లిం దేశాలలో మరియు మొత్తం ఇస్లామిక్ ప్రపంచంలో సంచలనం సృష్టించింది. ఇరాన్కు ఇది ద్రోహం కంటే తక్కువ కాదు. ఇది వెన్నుపోటు లాంటిది. ఎందుకంటే తనను తాను ఇస్లామిక్ అని పిలుచుకునే పాకిస్తాన్ కోట రక్షకుడిగా పిలుచుకునే ప్రపంచ కాంట్రాక్టర్ అమెరికా చేతుల్లోకి ఆడుతోంది, తోలుబొమ్మగా మారుతోంది. ఇదే పాయింట్. ఇది భారతదేశం యొక్క స్థానం బలంగా మరియు గౌరవప్రదంగా కనిపించే మలుపు. ఎందుకంటే భారతదేశం ఇరాన్ను రెచ్చగొట్టలేదు లేదా దానికి వ్యతిరేకంగా కుట్ర చేయలేదు లేదా అమెరికాకు తలవంచలేదు. భారతదేశం ఒక పరిణతి చెందిన దేశంలా వ్యవహరించింది, నిజమైన స్నేహితుడిలా వ్యవహరించింది. భారతదేశం తన సొంత ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చింది మరియు ఇరాన్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అది లాజిస్టికల్ మద్దతును పంపింది. మందులు మరియు ట్రక్కుల కాన్వాయ్లను అందించింది. పంపినది అధికారికంగా బహిర్గతం కాకపోవచ్చు. సందేశం స్పష్టంగా ఉంది. భారతదేశం కష్ట సమయాల్లో తన స్నేహితులను ఎప్పుడూ విడిచిపెట్టదు. ఎవరు ఉన్నా ముందు నిలబడి ఉంది. అందుకే చాబహార్ ఎపిసోడ్ కేవలం వార్తా కథనం కాదు, మొత్తం కథ. ఇది కొత్త భారతదేశం యొక్క గుర్తింపు. ఇది ఇకపై అడగదు కాని చెబుతుంది. అది భయపడదు కాని సిద్ధంగా ఉంది మరియు అది చరిత్రను సృష్టించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. చరిత్రలో భాగం కాదు. మిత్రులారా, మీరు కూడా మీ దేశం గురించి గర్వపడితే పెరుగుతున్న బలం, ఈ మారుతున్న భారతదేశం, ఈ వీడియోను ఆపనివ్వవద్దని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రతి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. ప్రతి భారతీయుడు గర్వంగా భావించేలా దీన్ని ప్రతి స్నేహితుడితో మరియు మీ కుటుంబంలోని ప్రతి సభ్యుడితో పంచుకోండి. మరియు మీరు కోరుకుంటే సత్యాన్ని యథాతథంగా ప్రదర్శించే లోతైన, నిర్భయమైన మరియు బాగా పరిశోధించబడిన వార్తలను స్వీకరించడం కొనసాగించడానికి చెల్లింపు మీడియా మీకు ఎప్పటికీ చూపించని వార్తలు. దయచేసి వీడియోను హృదయపూర్వకంగా లైక్ చేయండి. ఇప్పుడే ఛానల్కు సభ్యత్వాన్ని పొందండి మరియు మేము కొత్త వీడియోను అప్లోడ్ చేసినప్పుడల్లా అది మొదట మీకు చేరేలా గంట మోగించండి. ఎందుకంటే ఎక్కువ సమాచారం వ్యాపిస్తే మంచి నిర్ణయాలు తీసుకోబడతాయి. ఒత్తిడి పెరిగే కొద్దీ దేశం అంత బలంగా మారుతుంది. ఇప్పుడు నిర్ణయం మీ చేతుల్లో ఉంది. మీరు కేవలం ప్రేక్షకులుగా ఉంటారా? మీరు కేవలం ప్రేక్షకులుగా ఉంటారా లేదా ఈ మార్పులో, ఈ విప్లవంలో మీరు భాగమవుతారా? కాబట్టి దయచేసి మీ అభిప్రాయాన్ని క్రింద వ్యాఖ్యలలో తెలియజేయండి.